నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క బాలలోనికి వెళ్ళే ముందు ఒక మాట చదువుదాం. నాతో కలిసి రండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమన్నాడంటే జీవాహారము నేనే అని. ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు ఆ అధ్యాయములో. ఏమని మాట్లాడాడంటే, మీ పితరులు అరణ్యములో మన్నాను తిని వారు చనిపోయారు అంటాడు. 47వ వచనం. విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయారు అని చెప్పాడు. మరలా 50వ వచనం. దీన్ని తినివాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసాం ఎంత మంచి జీవాహారము నేనే, జీవాహారము నేనే అనే మాట ఎన్నిసార్లు చదివాం? 3 సార్లు చదివాం. ఎన్నిసార్లు చదివా? 3 సార్లు. ఆయన అన్నాడు అది నా శరీరము అన్నాడు. దేంతో పోల్చాడు దాన్ని? శరీరం. నా శరీరము ఎవడైనా తింటే వాడు మరి అన్నడును చనిపోడు అని అంటే, అక్కడున్న నా శిష్యులు ఏం చేశారనంటే సనుక్కున్నారట. వారు ఏం చేశారట? సనుక్కున్నారు. 60వ వచనము. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గుర్చి సనుక్కొనుచున్నారని తానే ఎరిగి వారితో ఇట్లేనను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారు. చాలు. యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పాడు, జీవాహారం నేనే. ఈ ఆహారం తిన్నంటి వాడు బ్రతుకుతాడు, నిత్య జీవము దొరుకుతుంది, అంత్యదినమున తిరిగి లేపబడతాడు అని యేసు ప్రభువారు చెప్పారు. అయితే అనేక మంది శిష్యులు దానిని గురించి ఎటు విన్నారు? ఇది కఠినమైన మాట. ప్రతి ఆదివారము ప్రభువు బలం ఇవ్వాలంటే కఠినమైనది ఇది. ఇది ఎటువంటిది? కఠినమైనది. సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, కాకపోతే 5 సంవత్సరాలకు ఒకసారో అటువంటి పని చేస్తే బాగుంటుంది. నెలకు ఒకసారి చేసినప్పుడు తల వంట స్నానం చేసి చక్కగా పాటల పుస్తకం తీసుకుని వచ్చి ఉండిన ఆ యొక్క ఆభరణాలు లేక ఇంటి దగ్గర వదిలేసి నెలలోని మొదటి ఆదివారం కాబట్టి ఏటు తీసుకోవడానికి వస్తున్నాం. ప్రభు బల కాబట్టి అందరం తెల్ల బట్టలు ధరించుకొని అక్కడికి రావాలి. మళ్ళీ ఆ ఆదివారం అయిపోయిన తర్వాత వచ్చి ఆదివారం నుండి మామూలే. యేసు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఈ శరీరం తిని రక్తంలో త్రాగినట్టు వాడు తను తాను నేర్చేసుకోవాలా, పరీక్ష చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను నేర్చేసుకోవాలా, పరీక్ష చేసుకోవాలి. ఇదేదో గోధుమ పిండితో తయారు చేసిన అప్పం అనుకొని తినకూడదు. ద్రాక్ష పళ్ళు తీసుకుని వచ్చి గ్రైండర్లో వేసి మంచి రసం చేశారని తాగకూడదు. ఇది యేసు ప్రభువారి శరీరము అని అన్నాడు. అప్పుడు ఆ శిష్యులు ఆ మాట విని, ఇది కఠినమైన మాట అన్నారు. ఇప్పుడు 66వ వచనం చదువుతావా? యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నాడు ఆయన ఏం చేయలేదు, వెంబడించలేదు. చాలు. మరి అన్నాడు ఆయన ఏం చేయలేదు. ఇది కఠినమైన మాటలు. ఈ మాటలు ఏమనంటారు? ఈ ప్రభు బల తీసుకుంటే, ప్రభు యొక్క రక్తం దగ్గరికి వస్తే, ప్రభు శరీరం దగ్గరికి వస్తే అబద్ధాలు ఆడకూడదు. టీవీలో వచ్చిన సీరియల్ లేకము చూసి వచ్చా చూడకూడదు. అర్థమవుతుందా?
అన్నీ అన్నీ ఇనేతరంటే అవనే అవదు అని అంటే అలా అన్నారు. ఇది కఠినమైన పని అండి. ఇది ఇలాగైతే ఎలాగా? అన్నీ చూడాలి, అన్నీ తినాలి, అన్నీ తాగాలి, అన్ని దగ్గరికి వెళ్ళవలసి ఉన్నాయి. అనేకులు వెనక్కి తీసారట. ఎటు తీసారట? వెనక్కి తీసి. మరి అన్నట్టు ఆయన ఎటు చేయలేదు? వెంబడించలేదు. ఈ బోధవులు ఎంతారా నాయన? ఏదో చెప్పమన్నాము పాస్టర్ గారు నిలబెట్టి, ఏదో 2 మాటలు అనేసి దిగిపోతే మంచిది. కానీ ఏటి పులిపెట్టమిచ్చామని హెచ్చరిక మాటలేనా? అవి కఠినమైన మాటలు గలక అని అనేక మంది వెనక్కి తీయలేదు. వెనక్కి తీయకపోతే యేసుప్రభువారు శిష్యులను చూసి అడిగారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడిగాడు ఆ 12 మందిని. అప్పుడు ఒక ఆయన అన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? నీవు నిత్య జీవపు మాటలు కలిగినట్టువాడు. ఏ మాటలు కలిగినట్టువాడు? నిత్య జీవపు మాటలు కలిగినట్టు. ఎక్కడికి వెళ్ళిపోతాం నిన్ను వదిలేసి? కాబట్టి ఆయన అన్నాడు, జీవాహారము నేనే. ఆయన జీవాహారము. 1, 2 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడని యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 2, 1 జీవాహారము, 2 జీవాత్మ ఇచ్చాడు. నరుడికి ఏ ఆత్మ ఇచ్చాడు? జీవాత్మ. 1 జీవాహారం ఇచ్చాడు. ఆ నరుడు తుణీకరించాడు. దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వానికి ఏ ఆత్మ ఇచ్చాడు? జీవాత్మ ఇచ్చాడు. జీవాత్మ ఇచ్చినప్పుడు వద్దంటున్నాడు. ఇప్పుడు దేవుడు వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమైను? జీవాత్మాయను. జీవాత్మాయను. దేవుడిచ్చిన ఆత్మ ఇది. ఎవడిచ్చిన ఆత్మ? దేవుడిచ్చిన ఆత్మ. నాకు నీ ఆత్మ వద్దయ్యా అని అనుకుంటే ఒక 10 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరిపోద్ది. ఆత్మ వద్దు, కావాలి. దేవుడిచ్చింది. దేవుడు జీవవాయువును ఊదగా నరుడు ఏమయ్యాడట? జీవాత్మ వచ్చింది. జీవాత్మ వచ్చి వాని నాసికారంధ్రములో దూరినప్పుడు వాని యొక్క ప్రతి అవయవాలన్నీ కూడా చలనం వచ్చింది. వానికి జీవం వచ్చింది. నిర్జీవముగా ఉన్నంటే ఆ బొమ్మకి ఏమొచ్చింది? జీవం వచ్చింది, చలనం వచ్చింది, నడిచింది, మాట్లాడింది, గొంతులేస్తుంది. ఇప్పుడు ఏదోని తోటలోని ఏకం ఏటు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. తోట ఏకం నాదే అంటున్నాడు. వచ్చిన వాళ్ళకి అందరికి ఏడు చెప్తున్నాడు, ఇది ఏకం ఎవరిది అనుకుంటున్నా? నాదే. అబ్బా, ఆస్తికి కర్త అయిపోయాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 1 జీవాహారమైన దేవుడు ఆయన ఆహారాన్ని ఇచ్చాడు. 2 జీవాత్మైన దేవుడు తన ఆత్మ మానవుడికి ఇచ్చాడు. 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ప్రకటన రాసిన గ్రంథం దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. 21వ అధ్యాయము. నాతో ఇట్లా నేను జీవజలములు బుగ్గ యొద్ద నుండి చాలు. ఏ జలములు ఇస్తానన్నాడు? జీవజలములు. దప్పిగొని వానికి ఏ జలములట? జీవజలములు. 1 జీవాహారం ఇస్తానన్నాడు, 2 జీవాత్మ ఇచ్చాడు, 3 జీవజలములు. ఏ జలములు? జీవజలం. ఆయన అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీతో, నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు ఎన్నడూ నువ్వు దప్పికొన్నాడు. అమ్మాయి, నువ్వు అస్తమానంగా ఈ నీళ్ళ దగ్గరికి వస్తున్నా కానీ నేను ఒకవేళ నీరిస్తే ఆ నీరు నువ్వు తాగితే ఎన్నడూ నువ్వు మరి దప్పికొనవు. మరి ఎన్నడూ నువ్వు దప్పికొనవు. జీవజలములు అవి. అయితే ఆ నీరు ఇచ్చి ప్రభువా అని అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, నీరు కావాలంటే ఒక కండిషన్ ఏంటో తెలుసా? నీ పెనిమిటి నీళ్ళు నీవు పిలుచుకొని రా. అప్పుడు ఏమన్నది, నాకు పెనిమిటే లేడు.
కరెక్ట్గా నువ్వు చెప్పేవు అన్నాడు. నీకు పిరమిట్లు లేరు, కానీ నీకు ఎంతమంది పిరమిట్లు ఉన్నారు? 5 పిరమిట్లు ఉన్నారు అన్నాడు. ఎంతమంది పిరమిట్లు? 5. ఆయన మాట్లాడుతున్నప్పుడు లేడు, కానీ ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? ఇప్పుడుండిన పొజిషన్ చూస్తే ఎలాగుందంటే, ఉద్యోగంలో ఒకరు, ఇంటికాడ ఒకరు, బండెక్కినప్పుడు ఒకరు, ఇంకా సేవలోని ఒకరు అనుకుంటాండ్రు. పాస్టర్ గారు అంటారు అనరని చూస్తున్నారు. ఒకరు అర్థమవుతుందా? ఇలా చెప్పాడు ఆయన. నీకు 5 ఏమున్నారు? పిరమిట్లు. ఇప్పుడున్న పొజిషన్ పరిస్థితులు బాగులేదు. జీవజలములు కావాలంటే ఎలగబెడితే అడిగితే ఇచ్చేవాడును కాను. నీ పిరమిట్ని తీసుకొనిరా. బైబిల్ ఏమని చెప్తుందంటే, యోహాను సువార్త 4:28 ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఏటి విడిచిపెట్టిందట? కొండను. అనగా తన పాపాన్ని అంతటిని ఏం చేసింది? విడిచిపెట్టి. యోహాను సువార్త 8:11 ఆమెతో చెప్పాడు, అమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేను కూడా నీకు శిక్ష విధించను. ఇక వెళ్ళి పాపం చేయకు. ఏటి చేయకు? పాపం చేయకు. కండిషన్. ఇక వెళ్ళి నువ్వు ఏటి చేయకూడదు? పాపము చేయకు. ప్రభు బల దగ్గరికి వస్తున్నావు, ప్రభు యొక్క ఆ శరీరంలోని పాలు పొందుతున్నావు, ప్రభు యొక్క రక్తంలో పాలు పొందుతున్నా. ఎన్నోసార్లు ఏం మాట్లాడుతుంటావు? అన్నీ ఇంగ్లీష్ పదాలే. ఇంగ్లీష్ పదాలు అంటే ఏంటి? అర్థమైపోయింది. ఇంగ్లీష్ పదాలు అంటే ఏంటి? నేను అనేలో అన్నీ తెలుగు పదాలు కాదు అవి. నోరు విప్పితే చాలు. మరి ఏంటి నేర్చుకున్నావు? ఎంత బోధ చేసిన బోధకుండా పెట్టుకున్నావు ఎక్కడ? మందిరంలోని అన్నీ ఏ పదాలు? ఇంగ్లీషే. మరి తెలుగు వాళ్ళు మనం యేసు రక్తం చేత ఏడు చేయబడ్డాం, కడగబడ్డాం అన్నీ సరే. అబ్బా, ఏతో మొదలెట్టి మళ్ళీ జడ్డతోటే అంత ముగింపు. ఉదయం లేస్తే ఇదే పురాణం. మళ్ళీ యేసుప్రభు దగ్గరకు దేవా 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 నాయన అని అంటే ఆయన అంటే చిన్నోర్మై అన్ని నీ పదాలు ఏకమైనటువంటివి. అర్థమవుతుందా? ప్రభు బాల దగ్గరికి వచ్చాం. ఆయన అన్నాడు, నేను ఇచ్చిన జీవజలములు కావాలంటే ఏడు తీసుకొని రావాలా? నీ భర్తని తీసుకుని ఊరకనే దొరకవు అవి. కండిషను, నీ కొండను విడిచిపెట్టాలా, నీ పాపాన్ని విడిచిపెట్టాలా, నీ మాటలు మారాలా, నీ మాటలో యేసుప్రభు వారి యొక్క మాట కనిపించాలా. యేసుని దూరంగా వెంబడిస్తున్న పేతురుని చూచి ఆ చిన్నదన్నది, నీవు వారిలో ఒకడువు కావా అని అన్నది. కారణం ఆయన మాట చెప్పింది. ఆయన అన్నాడు, నాకు యేసు అంటే అసలుకి ఎవరు తెలియదు. మరి కాసేపుడు పోయిన తర్వాత మరలా ఆ చిన్నది వచ్చింది. మరలా అన్నది, ఈయన యేసుతో కూడా ఉన్నవాడే అని అన్నది. అప్పుడు ఆయన అన్నాడు, ఆకాశము తోడు, భూమి తోడు, అది తోడు, ఇది తోడు. ఎందుకు భయపడిపోతాడేటో? పరిస్థితులు అలాగ ఉన్నాయి. ఎవరైనా మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు అని అంటే మీరు ఏడు చెప్తారు? అది నమ్ముకుంటే మీ కార్డు తీసేస్తాను అంటాడు, రేషన్ కార్డు తీసేస్తాను అంటాడు. నువ్వు నమ్ముకుంటే నీ పెన్షన్ తీసేస్తాను అంటాడు. ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నా? ఈ 2 అక్షరాలు ఇది పెట్టేసి యేసుప్రభువుని నమ్ముకున్నావా? నమ్ముకుంటే ఇవన్నీ తీసేస్తారు, రావు. నువ్వు నమ్ముకుంటే బీసీసీ కిందకనే వెళ్ళమ్మా అని అంటాడు. అప్పుడు నువ్వేటంటావు? ఏటనాలి? అప్పుడు వెళ్ళిపోతున్నాను అనాలా? ఇచ్చేయండి సార్, మీరేనా ఇచ్చేయండి, మీకు ధర్మం ఉంటుంది ఆ బీసీసీ సర్టిఫికేట్ అని. అప్పుడు మీరు ఏంటంటారు తెలుసా? ఏదో పాస్టర్ గారు అలాగే పార్తపు నుండి వస్తున్నాడండి, ఆయన మంచి మాటలు చెప్తాడని కూర్చుంటున్నాను, అంతేగాని మనశ్శాంతికి కానీ అలాగే చెప్తాడు అంటాడేటి? వాళ్ళకి తెలుసు అన్నీ. లోక పరిస్థితి బాగులేనప్పుడు ఈ జీవజలములు అనుభవించాలని అంటే ఎంత లోతుల్లోనికి వెళ్ళాలా? పోతే పోని. ఆయన అన్నారు, నెగ్బెద్నెజరు
ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. అగ్నిలో వేసిన పర్లేదు, కాలిపోతామయ్యా. మా దేవుడు అగ్ని నుండి రక్షించుటకు ఆయన ఎటువంటి వాడు? సమర్థుడు, సామర్థ్యము కలిగినట్టు వాడు. ఆయన బలము మీద ఆయన ఆధారపడినట్టు వాడు, ఎదుటివాని బలం మీద ఆయన ఆధారపడివాడు కాడు. ఆయన మా ప్రార్థనలు ఆలకించి వాటిలో నుండి తప్పించగలడు, రక్షించగలడు. ఆయన అద్భుతాలు చేయగలడు. జీవజలములు కావాలంటే కొండను వదిలియాలా, పాపాన్ని వదిలియాలా, అపరాధాన్ని వదిలియాలా, మాటలు, ఏ మాటలు? ఇంగ్లీష్ మాటలన్నీ వదిలియాలి. ఇవన్నీ వదిలితే కానీ ఏడు దొరకదు, జీవజలము దొరకదు. ఆయన అన్నాడు, జీవాహారం నేనే. మీ పితరులు మన్నాను తిని ఏమైపోయారు? అరణ్యములో చనిపోయారయ్యా. చనిపోవడానికి ఒక కారణం చెప్పాడు. ఏంటంటే సనిగి 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 ఏమైపోయారు? చనిపోయారు. రెండో మాట చెప్పాడు. ఏంటని చెప్పాడు? జీవాహారము నేనే, జీవాత్మ. ఏ ఆత్మ అది? జీవాత్మ. జీవాత్మ ఇచ్చాను. ఎటువంటి పరిస్థితుల్లో? నిర్జీవమైన పరిస్థితుల్లో, కదలని పరిస్థితుల్లో నీకు నా ఆత్మనిచ్చి నిన్నేమి చేశానంటే జీవింపజేసాను. సృష్టికర్త నువ్వు మర్చిపోయావు, సృష్టిని పూజించడం ప్రారంభించావు. మూడో మాట ఏంటి చెప్తున్నాడంటే, జీవజలములు నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు మరి అన్నాడు ఏటుకొనడు, దప్పికొనడు. ఈ జీవజలములు కావాలంటే ఏటిని విడిచిపెట్టాలట? పాపాన్ని విడిచిపెట్టాలి. 3, 4 దేవుని యొక్క మాటలు చదివేద్దాం, ఎందుకంటే మనకు సమయం అయిపోతుంది కాబట్టి. రండి, ప్రకటన రాసిన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఏ ఫలములట? జీవవృక్ష ఫలములు. ఎవరికి జీవవృక్ష ఫలములు? జయించువానికి అని రాయుడు ఉంది. ఎవరికట? దేన్ని జయించాల? పాపాన్ని, లోకాన్ని, పేరు ప్రతిష్ఠలను, వీటన్నిటిని ఏడు చేయాలా? జయించాలి, జయించాలి. ఎవరైనా మనకి పొగడకపోతే మనం ఏమైపోతాము? నన్ను పిలిచారు కానీ పొగడలేదండి అని అంట. అంటే ఏటి కావాలి మనకి? పేరు కావాలి, పేరు కావాలి. ఇప్పుడు మన హెబ్రోనులో దైవజనులందరూ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఫోటోలు వేసుకోరు. ఏంటి వేసుకోరు? ఫోటోలు వేసుకోరు. ఎందుకు వేసుకోరు? దేవుడు మన ద్వారా మహిమ పరచబడాలి, మనకి మహిమ కాదు. స్వస్థపరిచేవాడు దేవుడు, బాగు చేసేవాడు దేవుడు, రక్షణ ఇచ్చేవాడు దేవుడు, పాపక్షమాపణ ఇచ్చినవాడు దేవుడు, శాంతినిచ్చేవాడు దేవుడు, నెమ్మదినిచ్చేవాడు దేవుడు. ఆయన అన్నీ ఇస్తుంటే డేవిడ్ అని ఫోటో ఎందుకు? ఇంకా అక్క అర్థమైందా? ఆయన అన్నీ చేస్తున్నాడు, ఆయన అన్నీ ఇస్తున్నాడు. అందుకు ఆయన అంటున్నాడు, నీవు జయిస్తే జీవవృక్షంలో ఉన్న ఫలాలను నీకేట్ చేస్తాను? భుజింపనిస్తాను. లోకాన్ని జయించాలి. అపోస్తలుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అనుకుంటున్నాను. చదువుతావు నాన్న? ఉన్న వాటినైనను 14వ వచనం చదువు నాన్న. 14వ వచనం, చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరుగి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించి. దేన్ని జయించాలట? దుష్టుని. దుష్టుడు అంటే ఎవరు? అపవాది. అపవాది అంటే ఎవరు? అపవాది అంటే ఎవరు? సైతానుడు. సైతానుడు అంటే ఎవరు? అపవాది అంతరగా.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదువుతావక్క. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఎక్కడి నుండి పుట్టిందట? మాట తప్పిన వాళ్ళందరూ ఎవరు? దుష్టులు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకనే శుక్రవారం ప్రార్థన అంటే ఒక్కొక్కసారి తప్పిపోయిన అంటే తక్కువని ఏడ్ చేస్తామంటే బ్రదర్స్కి తీసుకుంటాం కాల్లోని. ఇది సమస్య అని. అంతేగాని వచ్చేస్తామని అలా చూసారనుకో ఏ సాంతరం అయిపోతాము? దుష్టుడు సాంతరం అయిపోతాం. మన మాట అవునంటే అవును, అలాగ ఉండాలి. దేవుని ప్రజల్లో ఎవరు ఉన్నారో తెలుసా? దుష్టులు ఉన్నారు. ఎక్కడుంది ఆ మాట? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం చదువు నాన్న. 25 లేక 26 చదువు. 26 నా జనులలో దుష్టులు ఉన్నారు. నా జనుల్లో ఎవరు ఉన్నారు? అబ్బా ఎంత మంచి మాట. నా జనుల్లో ఎవరు ఉన్నారు? దుష్టులు ఉన్నారు. దేవుని యొక్క ప్రజల్లో ఎవరు ఉన్నారు? దుష్టులు. 12 మంది అపోస్తుల్లో గొప్ప పరిశుద్ధులు ఉన్నారు, గొప్ప పాపాత్ముడు కూడా ఉన్నాడు. 12 మంది అపోస్తుల్లో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతుడు ఉన్నాడు. ఒకడు ఎప్పుడు యేసుప్రభుని వెంబడిస్తున్నాడు కానీ ఆడి దృష్ట్యాకం ఎటుకంచి ఇంకా ఆడి దృష్ట్యాకం ఏంటి? పేరు. డబ్బులు పట్టుకొని వెళ్ళి ఏమైనా మనశాంతిగా బ్రతికాడనంటే బతకలే. ఆవిడ మందిరంలో ఆ డబ్బులన్నింటినీ పారవేసి ఉరివేసుకొని ఎందుకయ్యో నిరాపరాధి యొక్క రక్తమును నేను ఏడు చేశాను, అప్పగించాను. పశ్చాత్తాపడినట్టు బతకాలా లేదంటారా? మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక తీసుకున్నాడు. ఏది తీసుకున్నాడు? ఒకవేళ ఇస్కరియోత యోధ పశ్చాత్తాపడి భూమి మీద బ్రతికుంటే అతనికి కూడా పాపక్షమాపణ దొరుకును. ఎందుకనంటే పేతురు నిన్ను నేను ఎరగనని ముమ్మారు చెప్పినటోడికి పాపక్షమాపణ దొరికింది. ఆయన గాయాలలో నేను వేలు పెడితే కానీ నమ్మనట్టు అవిశ్వాసకేడు దొరికింది, పాపక్షమాపణ దొరికింది. తొందరపడిపోయాడు. ఎవరు? ఇస్కరియోత యోధ. ఎందుకు ఈ డబ్బులని మందిరంలో పడేసి చివరికి వెళ్ళిపోయి ఏమైపోయాడట? చనిపోయాడు. మనశ్శాంతి లేక. ఒక్కొక్కసారి ఈ ధనము, ఈ ఆస్తి నిన్ను గందరగోళం చేసేద్ది. ఏటి చెయ్యాలో నీకు తెలీదు. చివరికి ఏటి చేస్తావంటే విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేస్తావు. ఎందుకు? ట్రైన్ ఎక్కడానికా? కాదు. పట్టాల్లోని ట్రైన్ వెళ్తుందో చూడడానికి కాదు. మరణమే ఇక చరణం. నెమ్మది లేదండి. పిల్లల వల్ల నెమ్మది లేదండి, భర్త వల్ల నెమ్మది లేదండి, ఉండిన డబ్బుల వలన కూడా ఎట్లేదు, నెమ్మది లేదు. ఈ జీవితం ఉంటేటి లేకపోతే అసలు కన్నవారింటికి వెళ్తే వాళ్ళేమో అత్తమాలంగా ఎందుకు వెళ్ళిపోతున్నామని వాళ్ళు అంటున్నారు. ఈయనేమో మారడు, ఈ పిల్లలేమో మాట వినరు. సాయంకాలం దాకా చూస్తాం, బజార్లోకి వెళ్ళిందేమో ఒకళ్ళు వస్తుందేని. సాయంకాలం అయినప్పుడు ఆ టీవీ ఆ చివరి హెడ్లైన్ అంటారా? ఏ లైన్ అది? మెయినేనా? అబ్బా ఆ ఎట్నైనా రోలింగ్. అబ్బా అందులో వస్తుంటుంది ఏటని, పలానామే, పలానా చీర, పలానా విధి, ఈ యొక్క కలరు, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి అని. అప్పుడు బోరుమనండి అమ్మా అనుకొని అక్కడికి వెళ్తే ఇంకేట్లేదు. బెక్కి ఏడిస్తే ఇక టైం అయిపోయింది, సమయం అయిపోయింది. నీకు ఇచ్చిన సమయంలో నువ్వు మారకపోతే ఇక సమయం అయిపోయింది. మనశ్శాంతి అది నీకు ఉంచదు, నెమ్మది ఉంచదు.
ఇంట్లోని ఒకవేళ స్త్రీ లేకపోతే ఇల్లు ఏకం కూడా బాగుంటుందంటారా? చీకటే. ఒకసారి అక్కాలకి ఇంటికి పంపించేసి మీరు ఉండండి, ట్రై చేయండి ఎలాగుంటుంది ఇల్లు. ఎంత గందరగోళమో. మా చెల్లి నిన్న శుక్రవారం నాడు మరణిస్తే మా బావగారు ఏడుస్తుండ్రు. మొత్తం పార్వతీపురం హాస్పిటల్ ఏకం గోల చేసేస్తున్నాడు. నేను ఊరుకోమంటాడు, ఊరుకోడు. ఎందుకు ఊరుకుంటాడు? లోన్ ఒక బాధ ఉంది. ఈ పిల్లల్ని, ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని ఎవరో చక్కగా చేస్తారు. అవును. అదే భర్త చనిపోతే భార్య ఇటువంటి ఇద్దరు పిల్లలు కాదు కదా, మరొక్క 10 మంది పిల్లలు ఉన్నా సరే పెంచేసి నిలబెట్టేస్తుంది. వాళ్ళకి చక్కనైన వాళ్ళకి పెళ్లి చేసేస్తుంది. అదేటో ఆ టాలెంట్ దేవుడు వాళ్ళకి ఇచ్చింది. అందుకు ఆయన అంటున్నాడు, నేను నీకు జీవాత్మ ఇచ్చాను, జీవాహారం ఇచ్చాను, జీవజలములు ఇచ్చాను, జీవవృక్ష ఫలములు నీకు ఇచ్చాను. అయితే నీకు ఒక కండిషన్, నువ్వు జయించాలా. దేన్ని జయించాలా? లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలా, పేరు ప్రతిష్టలను జయించాలి. అంతే కదమ్మా. ఏమని చదివావు? ఈ యొక్క ప్రకటన రాసిన గ్రంథంలోని 2వ అధ్యాయము 7వ వచనము. 2వ అధ్యాయం. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము. ఏ ఫలమాట? జయిస్తేనే. కోపాన్ని జయించాలి. దేన్ని జయించాలా? కోపము. కోపము లేనంటో లేవులేని ఉన్నారేంటి? ఎట్లేదమ్మా. కోపం మాట్లాడితే చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే. అన్నిటికంటే ముఖ్యం దేన్ని జయించాలా? కోపమును. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు రాస్తాడు. కోపమును విడిచిపెట్టుడే. దేన్ని విడిచిపెట్టమంటాడు? కోపాన్ని విడిచిపెట్టాలి, దాన్ని జయించాలి. దేన్ని జయించాలా? కోపాన్ని. ఇదేనా మాట్లానా? 4, 5 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. త్వరగా చదివినాను. జీవవాక్యమును గూర్చినది. ఏ వాక్యమాట? జీవవాక్యము. 1 జీవాహారము, 2 జీవాత్మ, 3 జీవజలములు, 4 జీవవృక్ష ఫలములు, 5 జీవవాక్యము. అబ్బా, ఏ వాక్యం అమ్మిది? జీవవాక్యం. ఎవరు జీవవాక్యమును చేతులతో పట్టుకుందరో వారు ఎలాగుంటారు? జ్యోతుల వలె ప్రకాశించుదురు. జీవవాక్యాన్ని దేంతో పట్టుకోవాలా? చేతులతో పట్టుకోవాలి. అమ్మా, వాక్యం దేంతో పట్టుకోవాలా? చేతులతో. దేవుని మందిరానికి వచ్చినప్పుడు చేతుల్లో ఏటి ఉండాలి చెప్పమ్మా? జీవవాక్యం ఉండాలి. ఏ వాక్యం ఉండాలట? జీవవాక్యం. బైబిల్ ఎక్కడ ఉండాలా? చేతుల్లో ఉండాలి. అటువారు లోకములో జ్యోతుల వలె కనబడతారు. చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అబ్బా, ఏ జనము? అట్టి జనం అంటే వంకరి జనము మధ్య. ఏ జనమటాలో? వంకరి జనము మధ్య. మీరు సనుగులు సమశయములు ఉండిన జనము మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ఏడు పట్టుకోవాలా? చేత పట్టుకొని. లోకమందు ఎలా కనబడాలా? జ్యోతి. నువ్వే ఒక జ్యోతివు. జీవవాక్యాన్ని ఏడు పట్టుకోవాలా? మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ పట్టుకొని రావు, ఏడు పట్టుకొని రావాలా? మందిరానికి వచ్చి రాజకుమారు మందిరానికి వచ్చినప్పుడు ఏడు పట్టుకొని రావాలా? మీరు నిన్నే రమ్మన్నారండి, ఈరోజు వచ్చాను అంత ఇటు. బైబిల్ పట్టుకొని రావాలా? చూడు, బైబిల్లో మాట ఉంది నైనా. ఏడు పట్టుకొని రావాలా? జీవవాక్యం చేత పట్టుకొని రావాలి. నువ్వు మందిరానికి వెళ్తున్నావో తెలియదు, బజార్కి వెళ్తున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. మందిరానికి వెళ్ళినట్టు వాళ్ళకి చేతులు ఏటి ఉండాలి? బైబిల్ ఉండాలి. కోత కోయడానికి వెళ్ళినప్పుడు ఏటి ఉండాలమ్మా? ఏటి ఉండాలా? కొడవలు ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏటి ఉండాలా? క్యారేజ్ ఉండాలి, పెన్ ఉండాలా. అర్థమవుతుందా?
స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏంటి ఉండాలా? బ్యాగ్, పుస్తకాలు ఉండాలా. పరీక్షకి వెళ్తున్నప్పుడు అట్టు పెన్. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు బైబిల్ ఉండాలి, పాటల బుక్ ఉండాలి, బైబిలు ఏటి ఉండాలి. అందుకు ఆయన అన్నాడు జీవాహారము, జీవవాక్యమును వాళ్ళు ఏటి పట్టుకున్నారట? చేత పట్టుకుని. వాళ్ళు వెళ్తుంటే, వాళ్ళు నడుస్తుంటే లోకంలో వాళ్ళు ఎలా కనబడారట? వీళ్ళు యేసుప్రభు బిడ్డలరా, వీళ్ళు యేసుప్రభు బిడ్డలరా, వీళ్ళు యేసుప్రభు. వీళ్ళు నడుస్తుంటేనే చీకటి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. కారణం వీళ్ళే జ్యోతులు. లోకానికి ఏంటి? జ్యోతులు. లోకానికి వారిని జ్యోతులుగా చేశాడు. మన యేసుప్రభు అన్నారు, మీరు లోకమునకు వెలుగు. లోకమునకు ఏమై ఉన్నాము? మనము వెలుగై ఉన్నాము. మనమే డార్క్నెస్ అయిపోతుంటే ఇంక లోకానికి మనమే వెలుగు. మనమేమైపోతున్నాము? చీకటి అయిపోతున్నాం. ఎటువంటి వెలుగు తెలుసు? మనం మిసుకు లైట్లు లాంటి వాళ్ళం. మనం అప్పుడప్పుడు వెలుగుతుంటాము, అప్పుడప్పుడు ఆరిపోతుంటాం. బైబిల్లో దానియేలు రాసిన గ్రంథం 12:3 అంటాడు, బుద్ధిమంతుడు ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులను పోలి ఉన్నట్టు వాడు. చదివమ్మ మాట. బుద్ధిమంతుడైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతిని పోలిన వాడే. ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ఏటవుతారు. ఎంత గొప్ప సంగతి. అందుకనే జీవాహారము, జీవవాక్యమును ఏటు పట్టుకోవాలా? చేత పట్టుకొని జ్యోతులను పోలి ఉండాలి. వాక్యము చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఏటి చేయాలి? చదవాలి. డైలీ పోర్షన్ అంటారు. అంటే ప్రతిదినం అనుదిన వాక్యము చదవాలి. చదివారు నాయన? జకర్యా ఈ రోజు నుండి మన మందిరానికి వచ్చేస్తాడు. ఇక్కడే ఉంటాడు. మా ఏరియా వాడు ఇక్కడ ఉంటాడు. అర్థమవుతుందా? రాజకుమారు వస్తాడు ఈ రోజు నుండి మందిరం. వస్తావా వదిలేస్తావా? చెప్పు రాజకుమారు. మరి రావాలి. మందిరానికి వస్తేనే పెళ్లి చేసేస్తాను వేగంగా. అర్థమవుతుందా? పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు లోకంలో. మీరు మందిరానికి వస్తే ఏటమ్మా జానకమ్మ అప్పుడప్పుడు వస్తావేటి? వచ్చి ఇవ్వాలి అంతే. మందిరానికి వచ్చి వీళ్ళందరూ మనోలే. అర్థమవుతుందా? రాధా చెల్లి అంటే అవసరాన్ని బట్టి ఈరోజు వచ్చింది. వీళ్ళందరూ ఇక్కడ ఉండిపోయారు. సీతారాం అక్క అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతున్నాము తమ్ము అని అంటుంది ఉదయాన్ని. అలాగే లేండి అక్క, మీ ఇష్టము అని. ఏటమ్మా మామగారు మందిరంలోకి వచ్చినప్పుడు ఏటి ఉండాలి? చేతిలో అది చూసావా? ఎందుకనంటే అలా యొక్క అల్లుడే సంఘ కాపరి. ఆదామన్న వాళ్ళ అత్తన్న వెనకత్ర కూర్చున్నామే కొడుకు ఆదాము కొడుకు. ఆ కొడుకే సంఘ కాపరి. అందుకనే నాయన కొడుకు చెప్పాడట, అమ్మ ఆ మందిరం తప్ప ఎక్కడికి వెళ్ళకని. ఎందుకో ఏడు దొరుకుతుంది మందిరంలో? జీవవాక్యం దొరుకుతుంది. ఇంకా ఒకడికి వెళ్ళిపోవడం అనుకో, ఒక కథ చెప్తాడు. గాడిద ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లుంది అని. అర్థమవుతుంది? చింత చెట్లు కొరకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బలిపీఠం మీద నుండి. దేని కొరకట? చింత చెట్టు. ఒక పాస్టర్ గారికి సమయం ఇస్తే ఆయన ఏడు చెప్పాడంటే చింత చెట్టు కొరకు చెప్తాడు. ఇంత చింత చెట్టు కొరకు చెప్పేసరికి అర్ధగంట అయిపోయింది. ఇంక వాక్యం కొరకు ఏడు చెప్తాడు. అప్పుడు చెప్తున్నాడు చింత చెట్టు పువ్వులు పూసింది, ఆ తర్వాత చింతపండు కాయలు కాసింది. 45 నిమిషాలు అక్కడ కూర్చుని ఆమె ఏం చేసిందని అంటే, పాస్టర్ గారు మీరు దిగండి నాన్న అన్నది. ఉండమ్మా ఇంకొక పావు గంట. మరి వద్దు, చింత చెట్టు కొరకు. ఎంత విలువైన మాటలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని యొక్క వాక్యాలు ఇవి. అందుకైనా అన్నాడు జీవవాక్యం నేటి పట్టుకోవాలా? చేత పట్టుకో. మందిరానికి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని చేత పట్టుకొని వచ్చేయాలి. ఎన్ని మాటలు చదివాం ఇప్పటికి? 5 చదువు వేంగ. 1 జీవాహారం, 2 జీవాత్మ, 3 జీవజలములు, 4 జీవవృక్ష ఫలములు, 5 జీవవాక్యము చేత పట్టుకొని, 6 వేగంగా చదివేస్తే ముగించేద్దాం ఎందుకంటే టైం అవుతుంది కాబట్టి. రండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము. ప్రకటన గ్రంథము 2. ఇదిగో మీరు శోధింపబడిన తర్వాత అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇచ్చేస్తారు. అమ్మా ఏ కిరీటం వచ్చేది?
జీవ కిరీటం ఎంతవరకు ఉండాలా? మరణము వరకు నమ్మకంగా జీవించాలి. అర్థమవుతుందా? ఆదివారం ఆరాధన దొరికితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? గుడికి వస్తావు, అటు వెళ్ళిపోతావా? ఆ రోజే పెళ్ళి పడ్డదనుకో ఏడు చేస్తారు, పాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? పెళ్ళికి వెళ్ళిపోతాను. పెళ్ళి నుండి వచ్చిన తర్వాత ఆ సాయంకాలం మళ్ళీ ఫోను, అన్న ఎక్కడ ఉన్నారు, వెళ్ళిపోన్నారా ఉన్నారని. ఏమమ్మా అంటే ఏటో కానీ అన్న అలాగే తల తిరిగేస్తుంది, పడిపోతున్నట్టు, చచ్చిపోతున్నట్టు. దేవుడిని వదిలేసి వెళ్ళొచ్చా? ఎవరిని వదిలేస్తావు? అవసరాన్ని అయితే మందిరాన్ని వదిలేస్తా కానీ, పాస్టర్ గారిని వదిలేస్తా కానీ, వాక్యాన్ని వదిలేస్తా కానీ, నీకు కూడా చచ్చిపోయినప్పుడు ఏ కిరీటం కావాలి? ప్రభువా నాకు ఒక కిరీటం నాయన. ఏ కిరీటం? సండే స్కూల్లో పాడతారు, నీకొక కిరీటం నాకొక కిరీటం. అబ్బా, వాళ్ళకి ఎందుకు నేర్పారంటే ఒక కిరీటాలు ఉన్నాయా అని నేర్పారు. ఆ కిరీటం పొందాలని అంటే మరణము వరకు ఎలాగ ఉండాలా? నమ్మకంగా. అవకాశం దొరికినప్పుడు ఆదివారం మానేసి, అవకాశం దొరికినప్పుడు సంఘ ప్రార్థన మానేసి, అవకాశం దొరికినప్పుడు కాటేజ్ ప్రేయర్లు మానేసి, అప్పుడు కూడా మళ్ళీ బొకాయింపు. ఏటనుకున్న దేవుడు నాకు వరకు ఏ కిరీటం ఉంచాడంటే, ఏ కిరీటం ఉంచాడు? జీవ కిరీటం. పౌలు అన్నాడు, విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును నేను కడముట్టించాను. ప్రభువు నా కొరకు ఏ కిరీటం ఇచ్చాడు? నీతి కిరీటం ఇచ్చాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఆదివారం నేను ఎప్పుడు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. శుక్రవారం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ఏడ్చేయలేదు, పోగొట్టుకోలేదు. కాటేజ్ ప్రేయర్లో కూడా నా విశ్వాసాన్ని నేను ఏడ్చేయలేదు, పోగొట్టుకోలేదు, దాన్ని కాపాడుకున్నాను. మహిమ కలిగిన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన నా కొరకు నీతి కిరీటం ఉంచాడు. వాడబారని కిరీటము, మహిమ కలిగిన కిరీటము, అతిశయ కిరీటము. ప్రభువు నా కొరకు ఎన్ని పదాలు పలికాడు. కారణం విశ్వాసములు అంత నమ్మకమైన వాడు. అందుకే ఆయన అన్నాడు, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. ఎందులోని? శోధింపబడినప్పుడు. శోధన వస్తుంది, శ్రమ వస్తుంది, బాధ వస్తుంది. శోధన అంటే ఏంటో తెలుసా? ఈరోజు ఆదివారము పాస్టర్ గారికి ఈరోజు ఆదివారం పడ్డది. ఆరాధనకు పాస్టర్ గారు ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఆదివారం ఆరాధన ప్రారంభం అవ్వక ముందు పాస్టర్ అమ్మ గారు చచ్చిపోయారు. ఇప్పుడు ఆరాధన నడిపిస్తారా? పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళిపోతారా? వెంటనే స్టీవెన్ అన్నకి, జీరోజ్ అన్నకి, విజయకుమార్ అనుకో, అన్న పాస్టర్ అమ్మ గారు చచ్చిపోండ్రు, ఆరాధన మీరు చూసుకోండి అని అన్నాను అనుకో. ప్రార్థన అయితే చూస్తాం కానీ ఇదేటన్నా ఏడు చూడలేము ఆరాధన. మళ్ళీ అది ఎప్పుడు? ఉదయాన్నే ఇన్ని గంటలకు చెప్పారు మీరు, ఇప్పటికిప్పుడు ఏమవుతాను అని. అటుకంచి నాకు ఏ మనసు ఉంటుంది? అమ్మో పాస్టర్ అమ్మ గారు చచ్చిపోండు, నేను ఎక్కడ నిలబడాలి అని. మా అక్క ఆదివారం నాడే చనిపోయింది. ఆదివారం చనిపోతే ఆ యొక్క శవాన్ని అక్కడ పెట్టేసి తలుపేసి ఆరాధన దగ్గరికి వెళ్ళి అందరం ఆరాధన వర్తమానం విని, బల్ల వర్తమానం విని, బల్లగట్ట తీసుకొని ప్రకటనలు చేసి కానుకలు ఆఫ్ చేసాం. ప్రకటనలు చేసి మళ్ళీ అందరం కలిసి ఎక్కడికి వచ్చాము? శవం దగ్గరికి. మరణం వరకు నమ్మకంగా విశ్వాసం అని అంటే ఏటనుకుంటున్నా? ఆదివారం నాడు ఎవరైనా పిలిస్తే నువ్వు ఏడు చేస్తావు, మందిరాన్నే వదిలేస్తావు. దేవానికి స్తోత్రము నాయన, ఈ ఆదివారం నువ్వు నాకు ఆరోగ్యంగా ఉంచావు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని నేను ఒక మాట చెప్పేస్తా. ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడు నీ కొరకు నీ నుండి ఆశించింది ఏంటో తెలుసా? నమ్మకత్వము. ఏది నీ నమ్మకత్వము? పాట మళ్ళీ పాడతాం ఏంటని, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. పాట వరకు అది బాగుంది. నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి సంఘములో ఉన్నట్టు వారు. దైవజనుడని నా కొరకు మీరేమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. నా సేవకుడు ఆదివారం అంటే, ఆరాధన అంటే, ప్రార్థన అంటే ఆయన ఉంటాడయ్యా. సాక్ష్యము ఏటుండాలా? సాక్ష్యం.
కంపల్సరిగా ఆదివారం ఏమైనా అటువంటి సంఘటనలు జరిగితే మాత్రం మనము దాన్ని ఏడ్ చేయమని అంటే వాయిదా వేయము. ఆరాధనే ముందు ప్రాధాన్యత ఇస్తాము, తర్వాత బరియల్ గ్రౌండ్లోనికి వెళ్తాం. అది నేర్చుకున్నాం. ఈ తక్కిన రోజులు అని అంటే ఆ సమయాలు అడ్జస్ట్మెంట్. ఆదివారం ఎందుకు మానమని అంటే ప్రభువు బల్ల ఉంటుంది. మెయిన్ ఆయనను జ్ఞాపకము చేసుకునే, ఆయన మరణము పునరుద్ధానము, ఆయన శరీరం ఆయన రక్తము జ్ఞాపకము చేసుకునే టైం అది. అందుకు దానికి ముందు ప్రాధాన్యత ఇస్తాం. అందుకు ఆయన అన్నాడు, మరణము వరకు ఎలాగుండాలా? నమ్మకంగా ఉండు. సైతానుడు శోధిస్తాడు. అదొక శోధన చెప్పాను. యోసేపుకి ఫరో యొక్క భార్య ఏడ్చేసింది, శోధించింది, మాటికి ఇంటిలోనికి వస్తేనే తడువు. బెంగపడిపోతున్నాడు. ఎవరు? యోసేపు. శోధింపబడ్డాడు, నమ్మకంగా ఉన్నాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే జైలుకి అధిపతి అయిపోయాడట. జైలుకి ఏమైపోయాడు? అధిపతి అయిపోయాడు. నేరస్తుడిని జైలుకి అధిపతి ఎవరైనా చేస్తారా? అక్కడ ప్రెసిడెంట్ చేసేస్తారా? చూడు ఎంత గొప్ప సంగతి. మరణము వరకు నమ్మకముగా ఉండము, నీకే కిరీటం ఇస్తాను, జీవ కిరీటం. ఎన్నో మాట నానిది? 6. ఏ కిరీటము? జీవ కిరీటము. ఇంకొక మాట చదువుదాం. ప్రకటన రాసిన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం అనుకుంటున్నాను. చదువునాను. గొర్రె పిల్ల యొక్క ఏ గ్రంథము? జీవ గ్రంథము. చాలు. ఏ గ్రంథం అట? జీవ గ్రంథంలో ఏటి ఉండాలా? నీ పేరు కనబడాలా. ఏ గ్రంథంలో? జీవ గ్రంథం. ఎవని పేరైనా నువ్వు జీవ గ్రంథం ముందు కనబడినలా వాడు ఎక్కడ వేయబడతాడు? అగ్నిలో వేయబడతాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా. చదువు నాన్న. పడవేయబడును. రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనబడని ఎట్లా వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఎందులో ఉండాలా? జీవగ్రంథము. జీవగ్రంథంలో నీ పేరుందా? ఆధార్ కార్డులోనే ఉంది పేరు. ఆ పేరు తప్పులైతే ఇప్పటికీ కూడా ఏటి చేస్తున్నాము, మార్చుకుంటున్నాం, సరి చేస్తున్నాం. అలాగే అక్కడ మరి సరి చేయడానికి లేదు. ఒకసారి దేవదత్త రాసిందంటే ప్రింటే డేవిడ్ అంతే అయిపోయింది. అంత అదేంటండి డిఏవిఐడి కాకుండా ఈ పేరు రాశారని అంటే లేదు, నీ పేరు అయిపోయింది, ఇంక అంతే సంగతి. మరి మార్చవా? మరి మార్చను. జీవగ్రంథం ముందు ఎవరి పేరైనను కనబడకపోతే అల్లలు శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గర శంకలు ఎగరేస్తాడు. ప్రభువా మీ ప్రార్థన చేతి దెయ్యాలు వెళ్ళిపోతున్నాను ఆయన, మీ ప్రార్థన చేతి అద్భుతాలు జరుగుతున్నాను ఆయన అన్నాడు. అందుకు చూసి పరలోకమందున్న మీ పేర్లు రాయబడి ఉన్నాయో లేవో చూడర్రా అన్నాడు. ఎక్కడ రాయబడాలా? పరలోకంలో. జకర్యా పేరు ఎక్కడ రాయబడాలా? పరలోకంలో, భూమి మీద కాదు. ఈ రిజిస్టర్లో ఎలాగ ఉంటుంది పేరు చదవడానికి వచ్చే కాబట్టి ఆ గ్రంథంలో మన పేర్లు. భక్తుడు అన్నాడు, దేవుని జీవా కావలిలో నీ పేరున్నదా, నీ పేరున్నదా. దేవుని జీవ కావలిలో ఆ గ్రంథంలో ఎవరి పేరు ఉండాలా? నీ పేరు. ఎన్ని ఇచ్చాడండి దేవుడు? 1 జీవాహారం ఇచ్చాడు, 2 జీవాత్మ ఇచ్చాడు, 3 జీవజలములు ఇచ్చాడు, 4 జీవవృక్ష ఫలములు ఇచ్చాడు, 5 జీవవాక్యం ఇచ్చాడు, 6 జీవ కిరీటం ఇచ్చాడు, 7 జీవ గ్రంథములో నీ పేరు లిఖించాడు. లాస్ట్ ఒక్క మాట చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఎందుకంటే టైం అయిపోతుంది. అయినను నేను ఆలస్యం చేసిన అట్లా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని యొక్క సంఘము. చాలు, అండర్లైన్ చేయమాట. జీవము కలిగిన సంఘం ఇచ్చాడు నీకు. ఈ సంఘములో జీవం ఉంది.
నిర్జీవమైన సంఘము కాదమ్మా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ జీవము కలిగిన సంఘము నీకు ఇచ్చాడు. ఆ సంఘములో కింద ఏమని రాశాడంటే జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియజేస్తున్నా. తిమోతికి రాశాడు పౌలు, సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు. ఏ సంఘం అది? జీవము గల సంఘము, జీవము కలిగిన సంఘం. జీవము లేని సంఘము కాదు. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం చెప్పు? డ్వాక్రా సంఘం. ఏ సంఘం అది? డ్వాక్రా సంఘం. ఆ సంఘానికి వెళ్ళామనుకో గొడవే, గోల. ఇంకొక సంఘం చెప్పు. మహిళమని అదేనమ్మా డ్వాక్రా సంఘం చెప్పాను. ఇంకా రెండోది సంఘం చెప్పు. ఆటో డ్రైవర్లు సంఘం, రిక్షా సంఘం, ఇంకే సంఘం? కార్మికులు సంఘం. అబ్బా భలే చెప్పే చెల్లి. ఇంకా సంఘం చెప్పు. ఉద్యోగస్తుల సంఘం. భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాటికి నిర్జీవము. వాళ్ళు కేకలేస్తుంటే అధికారులు వాటిని నేర్చారు, పట్టించుకోరు. CITU సంఘం ఉంది. వాళ్ళు ఏటి చేస్తారు, డిఏలు ఇవ్వండి అని ధర్నా చేస్తుంది. అంతే కదన్నా, CIT సంఘాలు డిఏ ఇవ్వండి అని వాళ్ళు ధర్నా చేస్తాడు. వీడికి వినబడినట్లు అవేటి వినబడవు. కానీ యేసు ప్రభు సంఘం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆ సంఘము జీవము గల సంఘము, జీవము కలిగిన సంఘం. ఇందులో జీవం ఉంది. నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు మాట్లాడితే తిరిగి మాట్లాడుతాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు, నీ మనవలు వింటాడు, నీ విజ్ఞాపన ఆలకిస్తాడు, నీ రోదన వింటాడు, నీకు జీవమిస్తాడు. అందుకే ఆయన అన్నాడు జీవము కలిగిన సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలా? ఎవరు తనకిష్టమైన రీతిలో అలాగ ప్రవర్తించాలా? సొలొమోను అన్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవక్తను గురించి జాగ్రత్తగా చూసుకోండి. దేన్ని చూసుకోవాలా? ప్రవక్త. అందుకని హెబ్రోను సంఘాల్లో చిన్న పిల్ల, పుట్టిన పిల్లకు కూడా కీమనడానికి లేదు, అరవడానికి లేదు. సంఘంలోనికి ఒకవేళ ఆ పిల్లలు వస్తే లేట్ చేస్తారంటే వాళ్ళు వెనక్కి కూర్చుంటారు. ఇప్పుడు 3-4 సంవత్సరాల పిల్లలు ఉన్నారా, వాళ్ళు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 దాకా ఇప్పటికీ కూడా ఎక్కడ సాలెంలో వాళ్ళు వీళ్ళకి ఏటి వినబడదు. ఏటి చేసి ఉంటుంది అంటావు? వాళ్ళు లేవగానే ఒకవేళ అరుస్తుంది ఏటని ఆ డబ్బాలో ఆ బాక్స్లో ఉండి దాన్ని తీసి వెంటనే దాన్ని నోట్లు పెట్టారు. మరి అంతే, కీమనం మొయ్యమన్నది అలాగ మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుని. ఇది సంఘం, ఇది దేవుని ఇల్లు, దేవుని మందిరము. ఇందులో పరిశుద్ధత ఉంది. సంఘంలో ఏమున్నదో తెలుసా? దావీదు అంటాడు 28వ కీర్తన అనుకుంటాడు 4వ వచనం, 28:8 వచనం చదువున్నాను. 28:8 27:8 చదువు. 27:8 యెహోవా నన్ను ఏడ్చేను శారదీయను. 4వ వచనం చదువు. 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం. అది ఎక్కడట? ఆయన ఆలయములో చూడాలని నా జీవితకాలం అంతయు. చాలు, ఎంత మంచి మాటలు. ఎంతకాలం అట? జీవితకాలం అంతా. ఎక్కడ? దేవుని
అక్కడ ప్రసన్నత ఉన్నది అన్నాడు. ఏటున్నదట? యెహోవా ప్రసన్నత. దానికి 26వ కీర్తన 8వ వచనం ఇంకొక మంచి మాట చెప్తాడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును. అంతే, దేవుని మందిరములో ప్రసన్నత ఉంటుంది. 2, దేవుని తేజోమహిమ నిలుచు స్థలము. దేవుని మందిరం అంటే ఏంటమ్మా? దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క తేజోమహిమ. ఏ మహిమ ఇది? తేజోమహిమ నిలుచు స్థలము. ఆ మహిమ ఉంటుంది. ఆ మహిమ ఎదుట వారు నిలవలేకపోయిరి అని రాజులు రాసిన గ్రంథంలో ఉంటుంది. ఆ మహిమ దగ్గర వాళ్ళు ఏం చేయలేదట? ఎవరు నిలబడతారు? దేవుని మందిరం అంటే నీకు ఎలాగుంటుంది? కాలు చాపుకున్నాడు ఒకడు, ఎటు చెప్పుకుంటావు? అద్దె అలాగ కాలు చాపి అవసరమైతే ఏడు చేస్తావు. ఆ కాలు చాపిన తర్వాత అలాగే అమ్మో నడుము నొస్తుంది అనుకుని అలాగే ఏటైపోతావు, పడుకుండిపోతావు. ఇక్కడ ఒక తలగడి తెచ్చేస్తే ఏమమ్మా పడుకుంటూ పోతున్నామని అంటే, నేను పడుకునే ఎంతలేండి ఆయన. ఆవిడ పాస్టర్ గారు ఎలా చెప్పాలి చెప్పు? అర్థమవుతుందా? అడ్డుసుడికి బెడ్లు ఎవరు? మనమే. కర్రను పట్టుకొని చెక్కుతుంటే ఆ కర్ర నన్ను ఎందుకు చెక్కుతున్నావు కంసాలోడు అని అన్నాడు అనుకో, కర్ర వదిలేస్తాడు. ఎవరు? కంసాలోడు. చెక్కకుంటుంది అలాగుంటే అది ఎప్పటికి అలాగనే ఉంటుంది. దాన్ని చెక్కాడు అనుకో కంసాలోడు, అది దేనికి పనికి వస్తుంది? నాగలికి పనికి వస్తుంది, దుక్కు దున్నే దీనికి పనికి వస్తుంది, పూజకి పనికి వస్తుంది, బండి చక్రానికి పనికి వస్తుంది. అది ఎన్ని విధాలుగా పనికి వస్తుందో చూడు. అదే దాన్ని చెక్కుతున్నావు. నా తొక్క ఎందుకు తీస్తున్నావురా, నా తోలు ఎందుకు తీస్తున్నావురా, నా ఊసి నీకెందుకు రా అని కంసాలోడు కంటే కంసాలోడు ఏడు చేస్తాడమ్మా దాన్ని వదిలే. జీవం కలిగిన దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క మందిరంలో, జీవం కలిగిన దేవుని యొక్క సన్నిధిలో, జీవం కలిగిన దేవుని యొక్క మహిమ నిలిచే ఈ స్థలములో ఎలాగ ప్రవర్తించాలో నువ్వే ఎరుగు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఇది జీవము కలిగిన సంఘము. ఎన్ని విషయాలు ఇప్పుడు చదివా? 8. 1 జీవాహారము, 2 జీవాత్మ, 3 జీవజలములు, 4 జీవవృక్ష ఫలములు, 5 జీవవాక్యము, 6 జీవ కిరీటము, 7 జీవ గ్రంథము, 8 జీవము గల దేవుని సంఘము. దేవుడు మనకిచ్చాడు. దేవుడి మాటలు దీవించును గాక.